హాయ్ అండి. మీలో ఎంతమందికి తట్ట ఇడ్లీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలా ఇడ్లీ మీద కారం పొడి చల్లుకొని కావాల్సినంత నెయ్యి కుమ్మరించి కొబ్బరి చట్నీతో పాటు తిన్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది కదా! మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు శుభ్రంగా కడిగేసి 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ నూక తీసుకొని ఒకసారి అలా కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న మినపప్పు కొంచెం అటుకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకునే మినపప్పు రుబ్బులోని ఇడ్లీ నూక కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఓవర్ నైట్ అలా మూత పెట్టి ఉంచేసుకోవాలండి. మార్నింగ్ లేచేసరికి బాగా పెర్మెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రుబ్బులోని కాస్త సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని స్టీమ్ చేసే ప్లేట్లోనే ఏదైనా కాటన్ క్లాత్ కానీ వైట్ క్లాత్ కానీ వేసుకొని తట్టి ఇడ్లీ కోసం ఇలా కొంచెం పిండి కూడా వేసుకొని ఆవిరి మీద ఒక 30 మినిట్స్ ఉడికించుకుంటే తట్టి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంట్లోనే చాలా సింపుల్గా తట్టి ఇడ్లీ అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఈ ఇడ్లీ పైన కాస్త నువ్వుల పొడి కానీ ఇడ్లీ కారం కానీ వేసుకొని నెయ్యి కూడా వేసుకొని కొబ్బరి చట్నీతో పాటు తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బై బాయ్.